ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రియమైన వారలారా, దేవుని రాజ్యము భూమి మీద ప్రత్యక్షపరచబడాలని మనందరము కూడా మారు మనస్సు పొంది నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించాలి. అయితే ఏదో అలవాటుగా కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన అంటూ చెప్పేస్తాము, నీ రాజ్యము వచ్చునుగాక అని కదా. కానీ ఒక విషయం ఆలోచించండి, ఆయన రాజ్యమే వస్తే ఆ రాజ్యంలో మనం ఉంటామా? అటువంటి సిద్ధపాటు మనకుందా? ఒకవేళ ఆయన రాజ్యమే వచ్చి ఆ రాజ్యంలో మనము లేకుంటే ఒకసారి జ్ఞాపకము చేసుకోండి, ఎంత భయంకరము కదా. కానీ ఆయన రాజ్యంలో నీవుంటే నేనుంటే మన జీవితము ధన్యమవుతుంది. అది రారాజు పాలన, పాపమే లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో హింసలుండవు, కరువులుండవు, శాంతి సమాధానాలతో సంతోషముతో విలసిల్లే రాజ్యం అది. అలాగే మన జీవితంలో దేవుని చిత్తాన్ని లేదా ఆయన సంకల్పాన్ని మనము తెలుసుకోలేక అనేక సార్లు దేవునిపై మనము తిరుగుబాటు చేస్తాము కదా. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేసే మనము మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారము జీవించగలగాలి. ఆయన సన్నిధిలో దేవుని చిత్తం కోసము ప్రార్థించాలి. మనము లోకము నుండి ప్రత్యేకించబడి జీవించడమే దేవుని యొక్క సంకల్పము. అలా జీవించేవారు ఆయన రాజ్యంలో తప్పక ఉంటారు. కాబట్టి ప్రార్థించే మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాజ్యం కోసం సిద్ధపాటు కలిగి ఎదురు చూసేవారముగా ఉండాలి. అలాంటి జ్ఞానమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.